విద్యార్థి లోకానికి మీ రెడ్డి నమస్కారం ఫ్రెండ్స్. అత్యంత సులభ సూత్రాలతో ఇంగ్లీష్ లో ప్రశ్నలు అడగడం ఎలా? చాలా మంది టెన్సెస్ లో వాక్యాలు చెప్పగలుగుతున్నారు, అంటే సమాధానాలు చెప్పగలుగుతున్నారు, కానీ ప్రశ్నలు అడిగేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో బ్యూటిఫుల్ టెక్నిక్స్ చేత, ఎక్సలెంట్ టెక్నిక్స్ చేత ఈజీగా ఇంగ్లీష్ లో ప్రశ్నలు ఎలా అడగాలో తెలుసుకుందాం. టాపిక్ వైజ్ గా తెలుసుకుందాం. ఈ రోజు క్లాస్ లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అత్యంత సులభంగా ప్రశ్నలు ఎలా అడగాలో తెలుసుకుందాం. సో చాలా ఎక్సలెంట్ టెక్నిక్ తోటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. సో నాతో పాటు ఈ టెక్నిక్ మీకు నేర్పించడానికి దాదాపు ఒక 12 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఇదిగో చూడండి, ఇక్కడ నాతో పాటు దాదాపు 12 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారో మీరే గమనించండి. అంటే టెక్నిక్స్ చేత జవాబులని ప్రశ్నలుగా ఎలా మార్చాలి, ఒక జవాబుని ప్రశ్నగా మార్చే టెక్నిక్ ఏంటో ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. ఇదిగో నాకు రైట్ సైడ్ ఒక 6 విద్యార్థులు ఉన్నారు, నాకు లెఫ్ట్ సైడ్ ఒక 6 విద్యార్థులు ఉన్నారు. సో నాకు రైట్ సైడ్ ఉండే విద్యార్థులందరూ జవాబులు చెప్తారు, అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో జవాబులు చెప్తారు. వీళ్ళు చెప్పిన జవాబులని వెంటనే వీళ్ళు ప్రశ్నలుగా మారుస్తారు అనమాట. ప్రశ్నలుగా మారుస్తారు అంటే ఒక జవాబుని ప్రశ్నగా ఎలా మార్చాలో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ప్రతి జవాబుని ఈజీగా ప్రశ్నగా ఎలా మార్చాలో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు వాడాలో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, గత వీడియోస్లలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఒక జవాబుని ప్రశ్నగా ఎలా మార్చాలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ అనుంది, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటా. దీన్ని ప్రశ్నగా ఎలా మార్చాలి? వెరీ సింపుల్. అంటే ప్రశ్న అంటేనే హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అవుతాయి కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి? డూ డజలు ఉంటాయి. డూ డజలు ఉంటాయి. అంటే ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను, ఇది ఒక జవాబు. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటానా అనేది ఒక ప్రశ్న అనమాట. అంటే డూ ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అని చెప్పాలి, అంటే ఇది ఒక ప్రశ్న అనమాట. జవాబేమో సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయింది, ప్రశ్న ఏమో హెల్పింగ్ వర్బ్ చేత స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే మేము ప్రతిరోజు కాఫీ తీసుకుంటాం. డూ వీ టేక్ కాఫీ ఎవ్రీడే, మేము ప్రతిరోజు కాఫీ తీసుకుంటామా? నెక్స్ట్ యూ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా? నెక్స్ట్ దే టేక్ కాఫీ ఎవ్రీడే, వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. డూ దే టేక్ కాఫీ ఎవ్రీడే, వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా? హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు. డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడా? షీ టేక్స్ కాఫీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుంది. డస్ షీ టేక్ కాఫీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుందా? మీరు గమనించారండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ప్రతి ఆన్సర్ సబ్జెక్ట్ చేత ప్రారంభించబడింది, ప్రతి ప్రశ్న హెల్పింగ్ వర్బ్ చేత ప్రారంభించబడింది. ఇక్కడనేమో డూ వాడాము, ఒక 4 సబ్జెక్ట్స్ కి డూ వాడాము, ఒక 2 సబ్జెక్ట్స్ కి డస్ వాడాము. అంటే ప్రతి టెన్స్ లో ప్రశ్నలు అడగాలంటే ఆ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి నేర్చుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, డూ అండ్ డస్. డూ చేత ప్రశ్నలు ఎప్పుడు అడగాలంటే ఐ యూది అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డూ చేత అడగాలి, హీ షీట్ వచ్చినప్పుడు డస్ చేత అడగాలి. ఇప్పుడు ఐ టేక్ అంటే నేను తీసుకుంటాను, దీన్ని ప్రశ్నగా మార్చాలి. ఐ టేక్ అంటే నేను తీసుకుంటాను, ప్రశ్న ఏంటి? నేను తీసుకుంటానా అంటే డూ ఐ టేక్ అన్నారు. సబ్జెక్ట్ ఏముందో చూసుకోవాలి. ఐ యూదే వచ్చినప్పుడు డూ తోటి స్టార్ట్ చేయండి ప్రశ్నలు, హీ షీట్ వచ్చినప్పుడు డస్ చేత స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నాతో పాటు ఒక 12 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పాను కదా, రైట్. నీ పేరేంటి బేటా? Rashma Priya. నీ పేరు బేటా? Ankita. టెల్ యువర్ నేమ్. My name is Vani. రైట్. My name is Srinidhi. రైట్. My name is Dilip. రైట్. My name is Hari Krishna. Yes. My name is Rohit. My name is Satvik. My name is Srihari. My name is Naveen. My name is Prasanna. My name is Mahalakshmi. రైట్. పాస్ ద మైక్. రైట్. సో పిల్లల పరిచయం అయిపోయింది. ఇప్పుడు నాకు రైట్ సైడ్ ఉండే విద్యార్థులు అన్ని పాజిటివ్ వాక్యాలు చెప్తారు. ఈ అమ్మాయి పాజిటివ్ చెప్తే వెంటనే ఈమె ప్రశ్నగా మారుస్తుంది అనమాట. ఆన్సర్ చెప్తే ప్రశ్నగా మారుస్తుంది. చెప్పు బేటా. I take coffee every day. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అని అంటుంది, అంటే నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను, ఇది ఒక జవాబు. ప్రశ్న కదా. ఇటు సైడ్ వాళ్ళందరూ డూ లేదా డస్ తోటే వాళ్ళు వాక్యాలు స్టార్ట్ చేస్తారు. Do I take coffee every day? అంటే నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటానా అని అంటుంది, అంటే వీళ్ళు ఐ అనే సబ్జెక్ట్ చేత చేశారు. ఇప్పుడు We take coffee every day. తెలుగులో చెప్పు బేటా. మేము ప్రతిరోజు కాఫీ తీసుకుంటాము. Do we take coffee every day? మేము ప్రతిరోజు కాఫీ తీసుకుంటామా? వెరీ గుడ్. You take coffee every day. నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావు.
డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే, నువ్వు కాఫీ తీసుకుంటావా? నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావా? దే డూ దే టేక్ కాఫీ ఎవ్రీడే, వాళ్ళు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా? డూ దే టేక్ కాఫీ ఎవ్రీడే, వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా? వెరీ గుడ్. హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే, అతను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడా? తీసుకుంటాడు. పాజిటివ్ సెంటెన్స్. డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే, వారు ప్రతిరోజు కాఫీ అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడా? షీ టేక్స్ కాఫీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుంది. డస్ షీ టేక్ కాఫీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుందా? రైట్, పాస్ ద మైక్. సో ఫ్రెండ్స్ చూశారు కదండి, ఇక్కడ నాతో పాటు ఉండే 12 మంది విద్యార్థులు, అంటే నాకు రైట్ సైడ్ ఉండే వాళ్ళందరూ పాజిటివ్ లో చదివారు, అంటే జవాబులు చదివారు. ప్రతి ఆన్సర్ ఎలా స్టార్ట్ అయింది? సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయింది. నాకు లెఫ్ట్ సైడ్ ఉండే విద్యార్థులు ప్రశ్నలు చదివారు. ప్రతి ప్రశ్న ఎలా స్టార్ట్ అయింది? డూ లేదా డస్ తోటే స్టార్ట్ అయింది. అంటే ఐఓయుది అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డూ తోటి స్టార్ట్ చేశారు వీళ్ళు ప్రశ్నలు. హీ షీట్ వచ్చినప్పుడు డస్ చేత స్టార్ట్ చేశారు. మీరు చూడండి, వీళ్ళిద్దరు ఐ అనే సబ్జెక్ట్ చదివారు, వీళ్ళిద్దరు ఐ, వీళ్ళిద్దరు ఉయ్ అనే సబ్జెక్ట్, వాళ్ళిద్దరు యు. నెక్స్ట్ దే, హీ, షీ. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వాచ్ టీవీ, నేను ప్రతిరోజు టీవీ చూస్తా. వీళ్ళందరు జవాబులు చదువుతారు, వీళ్ళందరు ప్రశ్నలు చదువుతారు. మీరిద్దరు ఐ చదువు బేట. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు టీవీ చూస్తాను. డూ ఐ వాచ్ టీవీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు టీవీ చూస్తానా? వండర్ఫుల్. నెక్స్ట్ వి వాచ్ టీవీ ఎవ్రీడే, మేము ప్రతిరోజు టీవీ చూస్తాము. డూ వి వాచ్ టీవీ ఎవ్రీడే, మేము ప్రతిరోజు టీవీ చూస్తామా? వండర్ఫుల్. యు వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ చూస్తావు. డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టీవీ చూస్తావా? నువ్వు ప్రతిరోజు టీవీ చూస్తావా? వెరీ గుడ్. దే వాచ్ టీవీ ఎవ్రీడే, వాళ్ళు ప్రతిరోజు టీవీ చూస్తారు. వెరీ గుడ్. డూ దే వాచ్ టీవీ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టీవీ చూస్తారా? హీ వాచెస్ టీవీ ఎవ్రీడే, అతను ప్రతిరోజు టీవీ చూస్తాడు. డస్ హీ వాచ్ టీవీ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు టీవీ చూస్తాడా? షీ వాచెస్ టీవీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు టీవీ చూస్తుంది. డస్ షీ వాచ్ టీవీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు టీవీ చూస్తుందా? రైట్, పాస్ ద మైక్. లాస్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్. ఇంకొక రౌండ్ చూడండి, మీకు ఈ పాటికి ఐడియా రావాలి. ఆన్సర్లు చెప్పేటప్పుడు స్టార్టింగ్ లో సబ్జెక్ట్స్ ఉండాలి, ప్రశ్నలు అడిగేటప్పుడు డూ లేదా డజే ఉండాలి. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ప్రశ్నలు డూ లేదా డస్ తోటే స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను. డూ ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతానా? వి ప్లే టెన్నిస్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు టెన్నిస్ ఆడతాము. డూ వి ప్లే టెన్నిస్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు టెన్నిస్ ఆడతామా? యు ప్లే టెన్నిస్ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టెన్నిస్ ఆడతావు. డూ యూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు టెన్నిస్ ఆడతావా? వెరీ గుడ్. దే ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వాళ్ళు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. డూ దే ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారా? హీ ప్లేస్ టెన్నిస్ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు టెన్నిస్ ఆడతాడు. డస్ హీ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు టెన్నిస్ ఆడతాడా? వెరీ గుడ్. షీ ప్లేస్ టెన్నిస్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు టెన్నిస్ ఆడుతుంది. డస్ షీ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు టెన్నిస్ ఆడుతుందా? వెరీ గుడ్. సో చూశారు కదా ఫ్రెండ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ప్రతి జవాబుని ప్రశ్నగా ఎలా మార్చాలి. జవాబులన్నీ సబ్జెక్ట్స్ చేత ప్రారంభించబడతాయి, ప్రశ్నలన్నీ హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రారంభించబడతాయి. మరి డూ లేదా డస్ లతోటే వాక్యాలు ప్రారంభమైనవి, అంటే ప్రశ్నలన్నీ ఎప్పుడు డూ వస్తుంది, ఎప్పుడు డూ డస్ వస్తుంది అనేది పాయింట్. ఐ యూ దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు డూ వస్తుంది, హీ షిట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డస్ వస్తుంది. సో వీళ్ళు 12 మంది విద్యార్థులు మరియు నేను దాదాపు 13 మంది కలిసి మీకు అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండే ప్రతి పాజిటివ్ వాక్యాన్ని, అంటే ప్రతి ఆన్సర్ ని ప్రశ్నగా ఎలా మార్చాలో చాలా కొత్త పద్ధతిలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేశాము. మా అందరి ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.